నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. గొర్రెల స్కామ్ లో ఏసీపీ దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ స్కామ్ లో 2.10 కోట్ల స్కామ్ జరిగిందని ఏసీబీ భావిస్తోంది. పశుసంవర్ధక శాఖలోని 4 అధికారులను ఏసీబీ అరెస్టు చేసి రిమాండ్కు తరలించింది. కామారెడ్డి వెటర్నరీ ఏరియా ఆసుపత్రి అసిస్టెంట్ డైరెక్టర్ ధర్మపురి రవి, మేడ్చల్ పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ ముంతా ఆదిత్య కేశవసాయి, రంగారెడ్డి జిల్లా భూగర్భ జల అధికారి రఘుపతి రెడ్డి, వయోజన విద్యా డిప్యూటీ డైరెక్టర్ సంగు గణేష్లున్నారు. పశుసంవర్ధక శాఖ అధికారులు ప్రైవేటు వ్యక్తులతో కలిసి బినామీ ఖాతాలు తెరిచినట్లు వారి దర్యాప్తులో వెల్లడైంది. దీంతో ఈ 4 నిందితులను కస్టడీకి ఇవ్వాల్సిందిగా నాంపల్లి ఏసీపీ కోర్టును కోరారు. కోర్టు 4 అధికారులను 3 రోజుల పాటు కస్టడీకి అనుమతించింది. దీంతో గురు, శుక్ర, శనివారాలు వారు కస్టడీలో ఉంటారు. బాధితుల నుంచి వివరాలు, రికార్డులను పరిశీలించిన ఏసీపీ అధికారులు బినామీ పేర్లతో నిధులను దారి మళ్లించిన ఆధారాలను సేకరించింది. ఈ కేసులో పశుసంవర్ధక శాఖ ఉన్నతాధికారులు, కాంట్రాక్టర్ల పాత్రలపై కూడా ఏసీపీ అధికారులు ఆరా తీస్తున్నారు.